పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అసాధారణ ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేసిన తిలక్ వర్మ, మహమ్మద్ సిరాజ్లను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సన్మానించే అవకాశం ఉంది. ఈ సందర్భంగానే తిలక్ కు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు క్యాష్ ప్రైజ్, ఇంటి స్థలంను బహుమతిగా అందచేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 గెలిచిన భారత జట్టులో భాగంగా ఉన్నటువంటి సిరాజ్కి తెలంగాణ సర్కార్ డీఎస్పీ ఉద్యోగంతో పాటు జూబ్లీ హిల్స్లో 600 గజాల నివాస స్థలాన్ని బహుమతిగా అందజేసింది. తిలక్ వర్మకు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం బహుమతిగా అందజేయవచ్చని స్పోర్ట్స్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ తిలక్ వర్మకు ఇప్పుడు జాక్పాట్ తగలనుందా? ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. వెంకట్, టీమిండియా స్టార్ ప్లేయర్ తిలక్ వర్మకు జాక్పాట్ జరగనుందా ఏంటి? దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే మామూలుగా సాధారణంగా క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వాళ్ళకి సంబంధించి ప్రభుత్వాలు ఇప్పుడు ఎక్కువగా అంటే క్రీడలను ప్రోత్సహించే విషయంలో కొంత ముందడుగు వేస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే మనం గత కొంతకాలంగా చూస్తే అటు శ్రీచరణి రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రోత్సాహం అందించి 2025లో మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆమెకు పూర్తి స్థాయిలో గౌరవం లభించింది. అదేవిధంగా భారీ నగదు ప్రోత్సాహం కూడా అందించడం జరిగింది. అలాగే గతంలో మహమ్మద్ సిరాజ్ కానీ లేదా మరికొంతమంది ఇతర పివి సింధు కానీ ఇటువంటి ఆటగాళ్లకు కూడా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా తిలక్ వర్మ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో మనం చూసుకుంటే కనుక భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. 2025లో జరిగినటువంటి ఆసియా కప్ లో కానీ లేదంటే ఇటీవల జరిగినటువంటి T20 వరల్డ్ కప్ లో కానీ అతను కీలకమైనటువంటి సమయాల్లో చేసినటువంటి పరుగులు భారత్ కు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే తిలక్ వర్మను ప్రోత్సహించేందుకు అదేవిధంగా తిలక్ వర్మ మాదిరిగా ఇతర క్రీడాకారులు కూడా రాణించేందుకు ప్రోత్సాహంగా ఉండే నేపథ్యంలోనే కొంత నగదు బహుమతి కానీ లేదంటే క్యాష్ ఉద్యోగం కానీ వీటిని అందించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే 2025 ఆసియా కప్ ఫైనల్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని తిలక్ వర్మ కలిశారు. అయితే ఆ సమయంలో సీఎం కు గిఫ్ట్ గా తన బ్యాట్ ను కూడా ఇవ్వడం జరిగింది. అయితే వరల్డ్ కప్ గెలిచి రావాలంటూ నాడు తిలక్ కు రేవంత్ రెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తిలక్ వర్మ కూడా సిరాజ్ కి ఏ విధంగా అయితే గ్రూప్ 1 ఉద్యోగం అదేవిధంగా జూబ్లీ హిల్స్ లో ఇంటి స్థలాన్ని ఇచ్చారు, అలాగే తిలక్ వర్మ కూడా అందించేటువంటి అవకాశం కనపడుతుంది. గ్రూప్ 1 ఉద్యోగంతో పాటుగా క్యాష్ ప్రైజ్ అలాగే ఇంటి స్థలం కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ క్రీడా శాఖ కసరత్తు కూడా చేస్తోందనే వార్తలు కూడా వస్తున్నాయి. 1-2 రోజుల్లో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత ఇటు ఏ రాష్ట్రానికి చెందినటువంటి క్రీడాకారులు అందరూ కూడా వారి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే ఈ క్రమంలోనే త్వరలో 1-2 రోజుల్లో అయితే తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. గతంలో సిరాజ్ కు దక్కిన గౌరవమే ఇప్పుడు తిలక్ వర్మ కూడా దక్కనున్నట్లు తెలుస్తుంది. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి తిలక్ వర్మకి ఇప్పుడు ఒకసారి కనుక ప్రధానిని కలిసిన తర్వాత తాను వచ్చి రాష్ట్ర సీఎంని కలుస్తారు సీఎం రేవంత్ రెడ్డిని. అదే సమయంలో కూడా తనకి ప్రోత్సాహాల్ని అందిస్తారు అని కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇక తనకి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగము, దాంతోపాటు తనకు ఒక స్థలము ఇవి కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.